ఖానాపూర్ కిందండి నడుచుకుంటూ వచ్చాం. ట్రాఫిక్ జామ్ అయిందని 2 days ఏం తోయక కిందకు వచ్చాం. ఈ పక్కన చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో జనాలు ఉంటారు, వాళ్ళ కోసమే ఈ వంతెన. చూసారండి కింద నది ఎలా ఉందండి. వర్షాలకు వాటర్ మామూలుగా అయితే ఈ వాటర్ కూడా కనపడవు. చాలా డెప్త్ ఉంటుందండి, డీపెస్ట్ డెప్త్ ఉంటుంది పైనుంచి కిందకి. నేను దిగేటప్పుడే చాలా ఇబ్బంది పడ్డాను, కానీ వాటర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చూసారండి ఎంత బాగుందో. ఈ నది ఇది బ్రహ్మపుత్ర నుంచి వచ్చి బ్రహ్మపుత్ర నుంచి అలాగే ఇది బంగ్లాదేశ్ వెళ్ళిపోద్దండి. ఈ వాటర్ బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది. చూసారండి వాటర్ అంత తెల్లగా ఉన్నాయో. మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటామండి ఘాట్ రోడ్లో, అది చాలా సరదాగా ఉంటుంది. చూడండి ఈ వాటర్ అండి, ఇక్కడ లోకల్ అందరూ తాగేసేది ఈ వాటరే, నదుల నుంచి వచ్చే వాటరే తాగేస్తారు. ప్రతి ఒక్క కొండ ప్రాంతం వాళ్ళు కూడా ఈ వాటరే తాగుతారు. చాలా బాగుంటుందండి. మనకు కూడా ఇంత మంచి కూలింగ్, అంత డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అంత కూలింగ్ ఉంటుంది. నార్మల్గానే ఈ వాటర్ అంత కూలింగ్ ఉంటుంది. ఇందులోనే స్నానాలు చేస్తారు, ఇందులో ఈ వాటరే తాగేస్తారు. మేఘాలయ వరకు కింద ఇదిగోండి వరదలకి లాంగ్ షెల్లాంగ్ టోల్గేట్ దగ్గర ఇదంతా కొట్టుకుపోయింది. చూసారండి అంత పెద్ద కొట్టుకుపోయిందో, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇందులో కారు కూడా ఇరుక్కుపోయిందండి, స్కార్పియో కారు ఒకటి ఇరుక్కుపోయింది. పైనుంచి అలా వచ్చి ఇది రోడ్డు అండి, ఇది ఇవే మొత్తం వాటర్కి కొట్టుకుపోయి ఆ రాళ్ళే కనపడుతున్నాయి, ఈ రోడ్డు కనపడట్లేదు. కింద వరకు మొత్తం వెళ్ళిపోయింది. ఈ మేఘాలయ వర్షాకాలం ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందండి. మేఘాలయలో ఇదిగోండి స్కార్పియో ఇరుక్కుపోయింది అక్కడ, అటు ఇటు వెళ్ళకుండా. అందుకే తొందరపాటు రాకూడదు. చూడండి వాగు ఎలా పొంగుతుందో. చూడడానికి ఇది మొత్తం వాగులా ఉంది, కానీ ఇది రోడ్డు అండి. మేము ఎప్పుడు డైలీ తిరిగే రోడ్డు ఇది. నేను వర్షాకాలం వస్తే అందుకని మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి షెల్లాంగ్ బైపాస్ టోల్గేట్ క్రాస్ అయ్యామండి. నవగాం వెళ్తున్నాం కదండి క్లింకర్ వేసుకొని. ఇదంతా ఫుల్ డౌన్ అండి, ఫుల్ ప్లెచ్డ్గా డౌన్. ఇది చాలా డౌన్ గేర్ వేసుకొని చాలా స్లోగా దిగాలి. ఇది చాలా డేంజరస్ కూడా అండి. ఎక్కినప్పుడు కూడా లారీ చాలా టఫ్గా ఎక్కిద్ది. అంటే మీకు వీడియోలో అలా స్లో మోషన్లో దిగినట్టు కనిపించదు. ఇదంతా యాక డౌన్. ఇది ఇది ఎందుకు చూపిస్తున్నారంటే కొత్తగా వచ్చే వాళ్ళ కోసం చూపిస్తున్నారండి. లారీల్లో టైర్లు పర్ఫెక్ట్గా ఉండాలి, ఘాట్ రోడ్ వస్తే ఖచ్చితంగా హెల్పర్ ఉండాలి, కొన్ని స్పేర్ పార్ట్లు కూడా లారీల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అండి చిన్న బ్రేక్ ఫెయిల్ అయినా సరే లారీ మన చేతిలో ఉండదండి. ఎందుకంటే మనం నమ్ముకొని ఇంటికాడ ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇంకా లోయలోకి వెళ్ళిపోయిందంటే మా బాడీలు తీయడానికి కూడా ఉండదండి, డ్రైవర్ బాడీలు క్లీనర్ బాడీలు తీయడానికి కూడా ఉండదండి. లారీ వచ్చే మాట దేవుడు ఎదురుకండి. లారీ పోతే లారీ ఇన్సూరెన్స్ వస్తుంది, ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు కదా. అయితే నేను రోడ్డే ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, కొంతమంది తెలిసిన డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది తెలియని డ్రైవర్లు ఉన్నారు. నేను పెట్టేది తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే అదొకటిన వాళ్ళ మార్కెట్లో సీనియర్ డ్రైవర్లు అంటూ తగ్గిపోయారు. కొత్త డ్రైవర్లు వస్తున్నారు, నూతనంగా యూత్ వస్తుంది డ్రైవింగ్కి. వాళ్ళకి కూడా కొంచెం అవగాహన ఉండాలి కాబట్టి నేను పెడుతున్నానండి. కొన్ని ఘాట్ రోడ్లో మనం స్లో బటన్ వేసుకొని డౌన్ గేర్ వేసుకొని స్లోగా దింపుకోవాలండి, కంగారు పడకుండా. లేదంటే అప్నార్మల్ స్పీడ్ అయిపోద్ది, మన చేతిలో కంట్రోల్ అవ్వదు. 55 kilometers దాటితేనే ఏ వెహికల్ కూడా మన హ్యాండిల్స్లో ఉండదు. దాని కంట్రోలింగ్లోకి మనం వెళ్ళిపోతాం, వెహికల్ కంట్రోలింగ్లోకి. ఇలాంటి డౌన్లో దిగేటప్పుడు అంటే మస్ట్ అండ్ షుడ్గా జాగ్రత్తగా ఉండాలి. అందుకండి ఎందుకంటే డ్రైవర్లకి ఏదైనా జరిగితే గవర్నమెంట్ ఇచ్చే వాటి గురించి చాలా వరకు డ్రైవర్లకి తక్కువ తెలుసు. ఈ పెన్షన్ కార్డు ఇస్తున్నారని ఎస్బీఐ ద్వారాగా, ఇన్సూరెన్స్లు ఉన్నాయి అనేసి, యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ముందు చనిపోయిన డ్రైవర్కి ఇవ్వాలని, ఇలాంటివన్నీ చాలా రూల్స్ ఉన్నాయండి. చాలా వరకు చాలామందికి తెలియదు, డ్రైవర్లకి తెలియదు. యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ చనిపోయారంటే ఇస్తే 1 లక్ష ఇస్తారు, లేకపోతే 50,000 ఇస్తారు, ఇంకా అక్కడితో అయిపోయింది డ్రైవర్ పరిస్థితి. అలాంటి సందర్భాలు మనం చాలానే చూసాం. పట్టించుకునేవారండి 50,000 రూపాయలకి. ఇవాళ 1 సంవత్సరం సెకండ్ క్లాసు చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తే 50,000 రూపాయలు 1 నెల ఫీజే అవుతుంది కదండి. వాళ్ళు ఇచ్చే 1-2 లక్షల రూపాయలు ఏం మాత్రకండి. అలాగనేసి మోటార్ ఫీల్డ్ ఏమో వాళ్ళు ఏం బాగాలేదండి. మోటార్ ఫీల్డ్ కూడా అంతంత మాత్రానే ఉంది, వాంటలకు కూడా పెద్దగా ఏం మిగలలేదు. ఎందుకంటే ఒక టైర్ పగిలిందంటే జత టైర్లు వచ్చేసి 60,000 రూపాయల టైర్లే ఉన్నాయండి. డీజిల్ వచ్చేసి 100 రూపాయలు నడుస్తుంది. ఒకప్పుడు ఇదే సేమ్ కిరాయికి ఇదే మార్కెట్కి 30 రూపాయలు 40 రూపాయలు డీజిల్ లీటర్ ఉన్న టైంలో బాగుండేదండి మోటార్ ఫీల్డ్. ఇవ్వాలంటే దానికి తగ్గ అదే అప్పటికి 20 సంవత్సరాల కిందట ఉన్న మార్కెట్టే ఇప్పుడు అలాగే రన్ అవుతుంది. అదే మార్కెట్ సేమ్ మార్కెట్ రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, థర్డ్ టైం ఎక్స్ట్రా ఉందండి.
3 రెట్లు ఎక్కువ ఉంది ఆయిల్ రేటు. టైర్ల రేటు కూడా పీస్ఫుల్గా అలాగనే ఉంది. డ్రైవర్ శాలరీ ఇవ్వాలి, క్లీనర్కి శాలరీ ఇవ్వాలి, లారీని తిప్పాలి, వాళ్ళ వాంటర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. దీని గురించి మా లారీ వాళ్ళ గురించి అయితే గవర్నమెంట్ పట్టించుకునేది ఏం లేదండి. కాకపోతే కొన్ని డ్రైవర్లకు పాలసీలు ఉన్నాయి. ఆ పాలసీలు కూడా చాలామంది డ్రైవర్లకు తెలియదు. కాకపోతే చాలామంది డ్రైవర్లకు చెప్పేది ఏంటంటే క్లీనర్లు రాకుండా రావద్దు, నిద్ర వచ్చినప్పుడు లారీ తోలొద్దు, నైట్ టైం ఏంటంటే ఫస్ట్ అండ్ షూట్గా 11 తర్వాత బండి పక్కనెట్టేసుకోండి. మీకు మొన్న లాస్ట్ వీడియోలో పెన్షన్ గురించి చెప్పాను. ఆ పెన్షన్ అనేది మీరు ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి మాకు పెన్షన్ కార్డు కావాలి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉందంట కదా అనేసి మీరు అడిగితే వాళ్ళు 500 రూపీస్ పే తీసుకొని మీకు పెన్షన్ కార్డు అప్లై చేస్తారండి. ఒక 1 వీక్ 15 డేస్లో మీకు అది వచ్చేస్తుంది. అలాంటివన్నీ కొంచెం తెలుసుకుంటూ ఉండండి. అదొకటేనో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ లైసెన్స్ మీద ఉందండి, అది కూడా అప్లై చేసుకోండి. అది కూడా ఎస్బీఐ బ్యాంక్ ద్వారాగానే ఉంది మనకి. ఇలాంటి డ్రైవర్లు కొంచెం ఉపయోగించుకోవాలి. ఎవరో ఇస్తారు ఏదో చేస్తారనేసి వాటి మీద హోపులు పెట్టుకోవద్దు. క్లీనర్ లేకుండా అయితే మస్ట్ అండ్ షుడ్కి ఇలాంటి రోడ్లోకి రావద్దు. క్లీనర్ మస్ట్ అండ్ షుడ్ అండి. టైర్ పంచర్ అయినా ఇంకోటి జరిగినా మనకి మనోధైర్యం ఇవ్వడానికి ఒక మనిషి మన పక్కన ఉండాలండి. అడుగుల్లో ఆగిపోతూ ఉంటాం, బ్రేక్ డౌన్లో అవుతాం. షిల్లాంగ్ బైపాస్లో ఉన్నామండి మనం ఇప్పుడు. షిల్లాంగ్ బైపాస్ టోల్ గేట్ దాటిన తర్వాత డౌన్లో ఉన్నాం మనం. రైట్ సైడ్లో హోటల్ అని చూసారంటే 7 సిస్టర్స్ హోటల్. అది ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాడు రాంగ్ రూట్లో వచ్చినా మనం రాంగ్ రూట్లో వెళ్ళినా మనకి వాడు చూడండి ఎలా వచ్చేస్తున్నాడో. డౌన్లో అలా రాకూడదండి. ఇక్కడి నుంచి మరి లాంగ్ షిల్లాంగ్ టు నవాం ఎత్తుకెళ్తున్నాం కదండి క్లింకరు. ఈ లోడ్ అయితే తడవకూడదు. తడిస్తే ఏంటంటే లోడ్ కిందకి జారదండి. తర్వాత చాలా ఇబ్బందులు పడాలి. మేమే తవ్వుకొని మేమే చేసుకొని చాలా నరకంగా ఉంటుంది అది. అందుకని ఏంటంటే ఈ లోడు తడవకుండా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ షిల్లాంగ్ బైపాస్ నైట్ 6 లోపు దాటేయాలండి. ఎందుకంటే కార్లు వేసుకొచ్చి అడ్డు పెట్టి మా దగ్గర డబ్బులు దొబ్బుతారు దొంగలు. షిల్లాంగ్ బైపాస్ దాటిపోయాం. ఇది షిల్లాంగ్ బైపాస్ దాటిన కాంచి కూడా బరిని ఆటి వరకు కూడా 4 లైన్ ఉంటుందండి మనకు. ఇప్పుడు షిల్లాంగ్ బైపాస్ నుంచి అండ్ అస్సాం కరీంగంజ్ వరకు కూడా 4 లైన్ గవర్నమెంట్ సెలెక్షన్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. అది ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. అయితే ఏంటంటే ఈ 60 కిలోమీటర్స్ బిట్ అయితే వరకు ఇది ఒక 6 ఇయర్స్ కిందటే మనకి రోడ్డు ఫిలప్ చేశారు. ఎందుకంటే ఈ మేఘాలయకి రాజధాని షిల్లాంగ్ కదా, షిల్లాంగ్ వరకు 4 లైన్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే రోడ్డు ఇంట్రడక్షన్ చూడంగానే అబ్బా ఘాట్ రోడ్లో 4 లైన్ ఉంది అని అనుకుంటారండి. కానీ ఈ రోడ్డు ఎలా ఉంటుందండి, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అయితే 4 లైన్ బాగుంది, ఎక్సలెంట్ అన్నట్టు కనపడుద్ది మనకి. అలా షిల్లాంగ్ వెళ్ళంగానే చిన్న రోడ్డు అవుద్దండి, డబల్ రోడ్డు అవుద్ది. అలా షిల్లాంగ్ నుంచి లాంగ్ షిల్లాంగ్ వెళ్ళంగానే ఇంకొద్ది చిన్న రోడ్డు అవుద్దండి. అక్కడి నుంచి ఐజవాడ వెళ్ళడానికి రాను రోడ్డు విడుత్తు కాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోడ్డు మనకి ఒక సవాళ్ళుగా ఉంటుందండి. వెళ్ళే కొందుకు అలా ఇరుకు జోన్ లాగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఉంటుందండి, అంతే దారుణంగా ఉంటుంది. ఈ 4 లైన్ కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా అంతే దారుణంగా ఉండేది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జియో పాస్ చేసిన తర్వాత ఈ రోడ్డు 4 లైన్ సెలెక్షన్ చేసిన తర్వాత ఈ రోడ్డు వరకు కూడా ఇది కూడా చాలా కటింగ్లు టర్నింగ్లు ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫ్రీ డ్రైవ్, కొద్దిగా ఫ్రీగా వెళ్తాయి వెహికల్స్, ఫ్రీ జర్నీ ఉంటుంది. ఈ పెద్ద రోడ్డు వేసిన తర్వాత ఇది వచ్చి ఈ బైపాస్ ఈ 4 లైన్ ఉన్నంత వరకు అయితే డే జర్నీ నైట్ జర్నీ చేసుకోవచ్చండి. ఓన్లీ ఇందాడ చూపించాను కదండి ఆ బిట్లో అయితే మటుకి ఆ టోల్ గేట్ ఆ ఏరియాలో అయితే మటుకి నైట్ జర్నీ చేయకూడదండి. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరో చేయొద్దు. ఒకవేళ ఎవరన్నా కొత్తగా ఈ రోడ్డుకి వస్తుంటే మీకు మన ఆంధ్ర వాళ్ళు కనపడతాయండి. మన ఆంధ్ర డ్రైవర్లు సలహా తీసుకొని మూవ్ ఆన్ అవ్వండి. అంతేగాని స్వతహాగా మీరు నైట్ జర్నీ చేసేయడం అలా చేయొద్దు. అదొకటని ఈ రోడ్లో బోర్డులు పెట్టేసి పోలీసు వాళ్ళు కిలోమీటర్కి ఒకసారి 2 కిలోమీటర్స్కి ఒకలా ఉండి 100 రూపాయలని 200 అనేసి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అది అక్కడ ఇక్కడ యూనియన్ అండి, అది లోకల్ యూనియన్. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉండడం వల్ల ఇన్కమ్ ఉండదు. అలా వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మీదుగా మన దగ్గర డబ్బులు వచ్చిన వెహికల్స్ దగ్గర 100-200 కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేని తెలియకుండా ఎవరన్నా వచ్చి పోలీస్ బోర్డ్స్ అయితే దాటకుండా యువతలే ఆపి వాళ్ళకి కావాల్సిన 100 రూపాయలు 200 ఇచ్చేసారండి. ఒకవేళ వెళ్తే 500 రూపాయలు దొబ్బుతారండి. ఇవాళ మన అన్లోడ్ పాయింట్ వస్తేమో 03 బండి అన్లోడ్ అవ్వట్లేదు. లిఫ్ట్ లేపాము చూడండి ఒకసారి. చెప్పాను కదా కారకపోతే చాలా ఇబ్బంది పడాలని.
లారీ లిఫ్ట్ మీద పైకి లేపుతారు క్లింకర్కి. అన్న బండి లెగిసింది. చిత్తూరు బండి అండి ఇది. మన బండి అయితే కారిపోయింది, పక్కన పెట్టాం. అన్నకి క్లీనర్ లేడని హెల్ప్ చేయడానికి ఉన్నాం ఉండి దగ్గరుండి మనం కొద్దిగా హెల్ప్ చేస్తున్నాం. మొత్తం లేపిన తర్వాత కార్ లేదండి అది. ఆయన బాగా మా క్లీనర్ని ఇచ్చాను హెల్ప్ చేయమని. ఇలాగే కారకపోతే మేము బాగా ఇబ్బంది పడిపోతామండి. టైంకి తిండి కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో వాళ్ళ ఇప్పుడైతే మేము అది ఏం కూడా తినలేదు. అలాగే ఉన్నాం. బళ్ళు అన్లోడ్ అయిపోతే తర్వాత వంట చేసుకుని తిందామని. నాదైతే ఫ్రీగానే అన్లోడ్ అయిపోయింది. ఈ చిత్తూరు అన్న బండి అయితే అన్లోడ్ అవ్వలేదు. కార్ లేదండి అసలుకి. చాలా వరకు స్ట్రక్ అయిపోయి ఉంది. దీనికోసం వీళ్ళు ఇప్పుడు అది కారకపోతే జేసీబీతో అన్లోడ్ చేయించుకోండి అని అంటారు. వాళ్ళేమో 1000 రూపాయలు 1500 అడుగుతారు. 50 రూపాయలతో అయిపోయేదానికి ఇదిగోండి కారలేదు అన్నది. అన్న ఒక్కడే కష్టపడుతున్నాడు సాహిబ్ గారు. అంత దారుణంగా ఆగిపోయింది. మొత్తం లేవు కార్లేదు. దగ్గర 3-4 టన్నులు అలాగే ఉండిపోయింది బండిలో. అందుకని ఏంటంటే వర్షంలో తడవకుండా జాగ్రత్తగా పట్టాలు వేసుకొని రండి. ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.